హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎటువంటి బియ్యపిండి కానీ శనగపిండి కానీ వాడకుండా కేవలం సూజీ రవ్వ ఉంటుంది కదా, సన్న ఉప్మా రవ్వ, ఆ రవ్వతోనైతే చెకోడీలు ప్రిపేర్ చేస్తున్నా. ఈ చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల సూజీ రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. కాకపోతే సూజీ రవ్వ అయితే మరి అంత పౌడర్ లాగా అయితే ఏం కాదు, కొంచెం బరకగానే వస్తుంది మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టినా కూడా. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మరి మెత్తటి పౌడర్ లాగా అయితే ఏం కాలేదు, కొంచెం బరకగానే వచ్చింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ సూజీ రవ్వ పౌడర్ని అయితే ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. మనకు కలపడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు, అదేవిధంగా మనకు కొంచెం కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మనకు కొంచెం కారం కూడా కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి లేకపోయినా కొంచెం ఆయిల్ వేడి చేసి వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలపడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం మనకు గోలీ సైజ్ అంతా పిండి తీసుకొని ప్లేట్లో కానీ ఫ్లోర్ మీద కానీ సన్నగా తాల్చుకోవాలి. మనకైతే చకోడీలకు ఈ విధంగా సన్నగా ఉంటేనే బాగుంటుంది. మరి లడ్డుగా అయితే కొంచెం కాలకుండా ఉంటాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని సన్నగా వచ్చే విధంగా మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా చకోడీ షేప్ వచ్చే విధంగా రింగులాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే ఆయిల్లో వేయగానే ఊడిపోతాయని అయితే ప్రాబ్లం ఏమీ లేదు, చాలా మంచిగా వస్తాయి. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ సన్నగా ప్రిపేర్ చేసుకుంటూ చకోడీలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం సన్నగా తాల్చుకుంటున్నాం కదా, ఆ టైంలో అయితే మనకు చేతులకు కానీ ఇంకా పిండికి కానీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. చాలా మంచిగా వస్తాయి మనకు సన్నగా ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న చకోడీలు కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు చూడండి, ఫస్ట్ వేయగానే పైన బాగా నురగొస్తుంది కదా, అవి చకోడీలు మనకు కరెక్ట్గా మంచిగా కాలిన తర్వాత పైన నురగ దాదాపు తగ్గిపోతుంది. మనకు ఈజీగా అర్థమవుతుంది అప్పుడు చకోడీలు మంచిగా వేగినాయి అని చెప్పి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చకోడీలు వేసుకుంటాం కదా, అవి వేగేటప్పుడు అయితే గ్యాస్ మంట మీడియంలో పెట్టుకుంటే లోపల కూడా చాలా మంచిగా ఉడుకుతాయి. అందుకని మరి హై ఫ్లేమ్లో కాకుండా వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించుకుంటే చాలా మంచిగా ఉడుకుతాయి. చూడండి, పైన నురగ కూడా తగ్గింది, అవైతే ఎంత బాగా వచ్చినాయో. అలానే మిగతా చకోడీలు ఉన్నాయి కదా, అవి కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, చకోడీలు అయితే ఎంత బాగా వచ్చినాయో. మనకు ఆ సౌండ్ని బట్టి అర్థమవుతుంది కదా అవి మంచిగా వేగినాయి అని చెప్పి. సూజీ రవ్వతో చేసిన చకోడీలు అయితే సేమ్ బియ్యపిండితోని కానీ శనగపిండితో కానీ చేసే చకోడీలు ఉంటాయి కదా, సేమ్ అలానే వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చకోడీలు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.